నీ పెదవులపై రోజా పువ్వులాంటి చిరునవ్వు నాట్యం చేస్తుంటే నిన్ను అందరూ ఇష్టపడతారు. ఎందుకంటే అనంతమైన దుఃఖాన్ని ఒక నవ్వు చంపేస్తుంది. భయంకరమైన మౌనాన్ని ఒక్క మాట తుడిచేస్తుంది. నీవు నీకొచ్చే కోపాన్ని ఎంతవరకు అదుపు చెయ్యగలిగితే అది నీ జీవితానికి అంతగా ఉపయోగపడుతుంది. గుర్తుంచుకో, అతిగా అరవడం వలన నీ మాట విలువ, అనవసరంగా ఏడవడం వలన నీ కన్నీటి విలువ తగ్గుతాయి. బానిసగా బ్రతికినన్ని రోజులు సొసైటీలో అందరూ చుట్టాలే అవుతారు. ప్రశ్నించడం మొదలుపెడితే మన సొంతింటోళ్ళు కూడా శత్రువులవుతారు. నీ లైఫ్లో మధ్యలో వచ్చి మధ్యలో పోయేది ఒక డబ్బు మాత్రమే. నీ వాళ్ళు అనుకున్నవారు నీలో ఊపిరి ఉన్నంతవరకు నీతోనే ఉంటారు. నీ చెడును కోరుకున్న వాళ్ళు నీ తప్పును మాత్రమే చూపిస్తారు. నీ మంచిని కోరుకునేవాళ్ళు మాత్రం ఆ తప్పును ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. నమ్మకముంచుకోండి, మీకు చెందాల్సింది మీకు తప్పక దొరుకుతుంది ఎప్పటికైనా. అన్ని పాములు విషపూరితం కాకపోయినా పాములన్నీ ఒకే విధంగా కనపడతాయి. అలాగే మనుషులందరూ ఒకేలా కనపడ్డా వారిలో విషం కక్కే వాళ్ళుంటారు. ఎవడో వాల్యూ ఇవ్వలేదు అని నీ వాల్యూ తగ్గదు. నీ జీవితం నీకు విలువైనదే. విలువలేని, విలువ ఇవ్వని వాళ్లకు దూరంగా ఉంటే నీ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. సున్నితమైన మనసు ఉన్నవాడు తనకు తానే శత్రువు. వాడికి మోసం చేసేంత తెలివి లేదు, మర్చిపోయేంత బలం లేదు. అన్నింటినీ మౌనంగా భరిస్తూ బాధపడటమే తెలుసు. ఉన్నవాడైనా, లేనివాడైనా, పండితుడైనా, పామరుడైనా, బలవంతుడైనా, బలహీనుడైనా అందరినీ మృత్యువు సమానంగా చూస్తుంది. దానికి హెచ్చుతగ్గులు, తారతమ్యాలు ఉండవు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇతరులపై నిందలు వేయకూడదు. కాలానికి నిజాన్ని నిరూపించే శక్తి ఉంది. మనల్ని మనం నమ్మితే గెలుపు శాసనం. అందర్నీ నమ్మితే జీవితం నాశనం. నీలోని భావోద్వేగాలను రెచ్చగొట్టి నీ ఆరోగ్యాన్ని పాడుచేసే కొంతమందిని తప్పించుకొని తిరగడం నీ బలహీనత కాదు, అది తెలివైన పని. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 100 రూపాయలు సంపాదించుకునేందుకు అనుభవంగా ఉపయోగపడాలి. కానీ 1000 రూపాయలు పోగొట్టుకునేంత వ్యసనంగా మారకూడదు. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని. కాని నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఎగతాళి చేసినవాడు, అసూయపడ్డవాడు నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు. నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకండి. గుడ్డిగా నమ్మడం మీ తప్పైనని సరిపెట్టుకోండి. కాని ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దేవుడనేవాడు ఒకడున్నాడు. లెక్క సరిచెయ్యకుండా వదిలిపెట్టడు. ప్రశాంతంగా ఉన్నవారే లైఫ్లో ఏదైనా సాధించగలరు. సానుకూల ఆలోచనలు ఉన్నవారికి ఆనందం ఎప్పుడూ నీడలా వెంటే ఉంటుంది. మీకు మంచి చేసేవారిని మరువకండి. మిమ్మల్ని ప్రేమించే వారిని ద్వేషించకండి. మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి. బాధ, బలం రెండూ నీలోనే ఉంటాయి. విచిత్రం ఏంటంటే ఏది ముందు వచ్చినా రెండవది కనపడకుండా పోతుంది. మనం ఈ పుడమిలోకి వచ్చాక పూడ్చిపెట్టే వరకు పోరాడవలసిందే, వేరే దారి లేదు. ఎంత మంచితనంతో బ్రతుకుతున్నా కూడా నీవు చేసే ఒక చిన్న పొరపాటు కోసం ఈ సమాజం ఎదురుచూస్తూనే ఉంటుంది. దానిని భూతద్దంలో చూపడం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఇదే ఈ సమాజం తీరు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఎక్కువ నచ్చితే తప్పకుండా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.